హలో అండి. వెల్కమ్ టు విశ్వ టారోట్. ప్లీజ్ అందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేస్తే గనక నాకు యూట్యూబ్ నుంచి సపోర్ట్ అనేది దొరుకుతుంది. అండ్ చాలామంది పర్సనల్ రీడింగ్స్ కోసం కాల్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు పెట్టిన ట్రస్ట్‌కి నేను 100% న్యాయం చేయడానికైతే ట్రై చేస్తాను. సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ అనేవి మీరు నాకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కనుక కాల్ చేస్తే నేను చెప్తానండి. చాలా రీజనబుల్గా ఉంటాయి. అండ్ ఇది జనరల్ రీడింగ్. మీకు రెజనేట్ అయిందే తీసుకోండి, రెజనేట్ అవ్వకపోతే వదిలేసేయండి, ఓకేనా. అండ్ ఇది ఇప్పుడు ఏ టైంలో చూసినా కూడా మీరున్న సిచ్యువేషన్ బట్టి ఇది మీకు రెజనేట్ అవుతుంది. అండ్ నాకు చాలామంది పర్సనల్ రీడింగ్స్లో అడిగే క్వశ్చన్స్ అనేవి ఏంటంటే యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు, నాతో ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు అనేవి చాలా అడుగుతున్నారనమాట. ఎందుకు నాకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు, యాక్షన్ తీసుకోవట్లేదు, ఏంటి రీజన్ అనేది అడుగుతున్నారు. సో ఆ టాపిక్ పైన రీడింగ్ చేస్తున్నానండి. సో థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ పర్సన్స్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది, మా వ్యూయర్స్ పర్సన్స్ యొక్క ఎనర్జీ ఈరోజు ఎలా ఉంది యూనివర్స్. ఓకే, మీ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారండి. అంటే మిమ్మల్ని ఒక హై స్టాండర్డ్స్లో చూస్తున్నారనమాట. మీరు మేబీ ఒక మదర్ అయి ఉండొచ్చు, ఆర్ మదర్లీ నేచర్ కలవారు అయి ఉండొచ్చు. మీకు అన్నీ ఉన్నాయి, అందము, అనుకువ, ఆస్తి, డబ్బులు అన్నీ ఉన్నాయి. దేనికి మీకు ఎలాంటి లోకువ లేదనమాట. ఓకే, అయినా కూడా మీ పర్సన్ని మీరు అంటే క్వశ్చన్ అనేది ఏం చేయరనమాట. తనని అర్థం చేసుకుంటూ వెళ్తారు. అండ్ ఎందుకు ఇలా చేస్తున్నావు ఏంటి అనేది క్వశ్చన్ చేయకపోయినా సరే భరిస్తారనమాట. అన్నీ భరిస్తుంటారు. అంటే ఎలాంటి సిచ్యువేషన్స్‌నైనా ఎమోషనల్‌గా బ్యాలెన్స్డ్‌గా ఉంటారనమాట. ఎలాంటి పెయిన్‌ఫుల్ సిచ్యువేషన్ అయినా, ఎలాంటి ఇంబ్యాలెన్స్ సిచ్యువేషన్స్‌లో అయినా సరే మీరు గ్రౌండెడ్‌గా ఉంటారు. అండ్ మీ మీద మీరు ఎక్కువ కాన్సంట్రేట్ చేసుకుంటారు. ఫ్యామిలీని బాగా చూసుకుంటారు. కిడ్స్ ఉంటే కిడ్స్‌ని బాగా చూసుకుంటారు. అంటే మీది ఒక అమ్మ తత్వం అనమాట. ఒక అమ్మ పిల్లల్ని ఎలా చూసుకుంటారో అలాంటి ప్రేమ అనేది మీ దగ్గర ఉంటుంది. అది ఎవరి పట్ల అయినా సరే. ఓకే, అండ్ మీ దగ్గర మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అందరూ మీ దగ్గరికే వస్తారు. అండ్ అందరినీ మేనేజ్ చేయగలిగే కెపాసిటీ మీకు ఉందన్నమాట. అంటే మీరు ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్, ఫినాన్షియల్లీ బ్యాలెన్స్డ్ అండ్ ఫ్యామిలీ పరంగా కూడా మీరు అన్నీ చక్కగా నిర్వర్తించుకోగలరు. అలాంటి హై స్టాండర్డ్స్లో అనేది మిమ్మల్ని చూస్తున్నారు. అండ్ మీ రిలేషన్షిప్ మీతో ఉంటే మీ పర్సనల్ లైఫ్ చాలా గ్రో అవుతుంది. ఎమోషనల్లీ కావచ్చు ఆర్ స్పిరిచువల్లీ కావచ్చు. ఎలా అయినా సరే మీతో లైఫ్ లీడ్ చేస్తే మీ పర్సన్కి గ్రోత్ ఉంటుంది. అండ్ మీరు అందరికీ ఒక గ్రోత్నిచ్చే పర్సన్ అనేది అయితే మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ చాలామంది ఇక్కడ ప్రెగ్నెంట్ లేడీ, కొద్దిమంది ఏంటంటే ఇక్కడ ప్రెగ్నెంట్ లేడీ కూడా అయ్యుండొచ్చు, ఆర్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తుండొచ్చు, ఆర్ ఎవరైనా భార్యాభర్తలు కూడా ఈ రీడింగ్ అనేది చూస్తుండొచ్చు అనమాట. ఓకేనా. అయితే మీ పర్సన్ అయితే మీతో లాంగ్ టర్మ్ చూస్తున్నారు. మిమ్మల్ని ఒక ఇంపార్టెంట్ పర్సన్ లాగా అయితే ట్రీట్ చేస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు చూద్దాము మరి ఇంత మంచి ఎనర్జీలో ఉండి మీ పర్సన్ మీ పట్ల ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు, దానికి గల రీజన్స్ ఏంటి, అసలు యాక్షన్ తీసుకుంటారా లేదా. ఓకే, ప్లీజ్ టెల్ అస్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. మా వ్యూవర్స్ని మా పర్సన్స్ చాలా హై స్టాండర్డ్స్లో చూస్తున్నారు, బట్ యాక్షన్ తీసుకోవడం లేదు. ఎందుకు? మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ యాక్షన్ తీసుకోకపోవడానికి గల రీజన్స్ ఏంటి? హెరోఫెంట్, Ace of Pentacles, Queen of Wands, Ace of Swords, Knight of Pentacles. Okay, బాటమ్ ఆఫ్ ద డెక్ అగైన్ ఎంప్రెస్, డబుల్ కన్ఫర్మేషన్. ఓకే, మీరంటే మీ పర్సన్కి చాలా ఇష్టం. మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్ లాగా చూస్తున్నారు. అండ్ మీ గురించి అసలు నెగటివిటీ అనేదే లేదండి. ఓకేనా, మీరంటే చాలా ఇష్టం, మీతో లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నారు, మీతో ఉంటే గ్రోత్ ఉంటుంది. అండ్ ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ గురించి చూస్తున్నట్లయితే మీతో పిల్లల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో చాలా పాజిటివ్ అనమాట. ఈ డబల్ కన్ఫర్మేషన్ ఎంప్రెస్ అనేది చాలా మంచి ఎనర్జీ అనమాట. చాలా మంచి ఎనర్జీలో మిమ్మల్ని చూస్తున్నారు అండ్ మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు, లవ్ చేస్తున్నారు. ఓకేనా. సో ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు అని అంటే ఇక్కడ ఒక మ్యారేజ్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంది, ఆర్ అన్మ్యారీడ్ వాళ్ళైతే మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం కూడా ఉంది. అండ్ కొంతమంది ఏంటంటే వాళ్ళ పెద్దలతో మాట్లాడుతున్నారు మీ గురించి. ఎలాగైనా ఒకవేళ అన్మ్యారీడ్ వాళ్ళు చూస్తుంటే కనుక వాళ్ళ పెద్దవాళ్ళతో అయితే మాట్లాడుతున్నారు.
అంటే మీతో మ్యారేజ్ చేసుకోవడానికి వాళ్ళని ఒప్పిస్తున్నారనమాట. అలాంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇన్ కేస్ మీరు ఆల్రెడీ మ్యారీడ్ బట్ ఏంటి సెపరేషన్‌లో ఉన్నారు అంటే గనక మీతో కలవడానికి అండ్ మిమ్మల్ని మళ్ళీ తన లైఫ్‌లోకి తెచ్చుకోవడానికైతే మీ వ్యక్తి ట్రై చేస్తున్నారనమాట. అంటే ఎవరితోనో మాట్లాడడము, ఎవరో గైడెన్స్ తీసుకోవడము అలాంటిదైతే ఖచ్చితంగా చేస్తున్నారు. ఇఫ్ సెపరేట్‌లీ మ్యారీడ్ అండ్ దూరంగా ఉన్నారు అంటే గనక తన ఫ్యామిలీ సిట్యుయేషన్స్ వల్ల తను ఒక మ్యారీడ్ పర్సన్ అండ్ మీరు థర్డ్ పార్టీలో ఉంటే గనక తను మ్యారీడ్ పర్సన్ కాబట్టి తన ఫ్యామిలీ లైఫ్‌లో బిజీగా ఉన్నారు. బట్ అలాగని మీతో ఏం నెగ్లెక్ట్ చేయట్లేదు. కాకపోతే ప్రెజెంట్ తన ఫ్యామిలీ సిట్యుయేషన్స్ వల్ల తన ఫ్యామిలీలో ఏదో సిట్యుయేషన్స్ జరగడం వల్ల ప్రస్తుతానికైతే యాక్షన్ అయితే ఏం తీసుకోవడం లేదు. కాకపోతే యాక్షన్ తీసుకోవాలి. ఒక చిన్న స్టార్టప్ అయితే ఏదో చెయ్యాలి. ఒక న్యూ బిగినింగ్ చెయ్యాలి. చిన్న ఆఫర్ మీకు ఇవ్వాలి. అది ఫైనాన్షియల్‌గా కావచ్చు, రిలేషన్‌షిప్ పరంగా కావచ్చు. ఏదో ఒక రకంగా అయితే ఈ రిలేషన్‌షిప్‌లో ఒక న్యూ బిగినింగ్ అయితే జరగాలి అనేది మీ పర్సన్ ఇంటెన్షన్స్‌లో ఉంది. అండ్ మిమ్మల్ని ఒక మంచి అట్రాక్టివ్ పర్సన్‌లా చూస్తున్నారట. మీకు తను చాలా అట్రాక్టెడ్ అనమాట. మీరు మీ పైన మీరు కాన్సంట్రేట్ చేసుకుంటారు. ఫస్ట్ మీరెప్పుడు సెల్ఫ్ లవ్‌లో ఉంటారు. మీరేదైనా అనుకుంటే ఖచ్చితంగా అది జరగాల్సిందే. ఏదైనా చేయాలి అనుకుంటే అది ఖచ్చితంగా చేస్తారు. అండ్ మీ పైన మీరు ఆల్వేస్ వర్క్ చేసుకుంటారు అనేది మిమ్మల్ని ఒక అట్రాక్టివ్ పర్సన్ లాగా, ఒక స్ట్రాంగ్ వుమెన్ లాగా ఆర్ స్ట్రాంగ్ మెన్ లాగా మిమ్మల్ని మీ పర్సన్ చూస్తున్నారనమాట. అయితే మీతో ఇమ్మీడియేట్‌గా వచ్చి మాట్లాడాలి. ఏదో చిన్న కోపంగా కూడా ఉన్నారు. దేనివల్ల మీ మధ్యలో జరిగిన గొడవ వల్ల కావచ్చు, లేదంటే చిన్న చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్స్, ఆర్గ్యుమెంట్స్ వల్ల కావచ్చు. చిన్న కోపంగా కూడా ఉన్నారు మీ పైన. సో, దాని గురించే ఇమ్మీడియేట్‌గా వచ్చి కమ్యూనికేట్ చేయాలి. ఏదో ఒక మెసేజ్ కాల్ డైరెక్ట్‌గా వచ్చి మీట్ అవ్వి ఏదో ఒకటి తేల్చుకోవాలి. ఎందుకిలా మాట్లాడారు? ఎందుకిలా చేశారు? ఎందుకిలా నన్ను ఆహ్, ఆహ్, మీన్స్ ఎందుకిలా నాతో గొడవ పడ్డావు, ఆర్గ్యుమెంట్ చేశావు, ఎందుకిలా దూరంగా ఉంటున్నావు, ఇలా ఏదైనా కావచ్చు. చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్ వల్ల వచ్చి మీతో చిన్న గొడవ పెట్టుకొని ఛాన్స్ ఉంది. సో, అలా గొడవ పడ్డప్పుడు మాత్రం మీరు వచ్చి కమ్యూనికేట్ చేసినప్పుడు మాత్రం మీరు కొంచెం ప్రశాంతంగా ఉండి ముందుకు తీసుకెళ్ళండి రిలేషన్‌షిప్‌ని. ఓకేనా? మీ పర్సన్‌కైతే ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి ఆర్ మీ రిలేషన్‌షిప్‌లో ఒక ఫ్రీడమ్ కావాలి. మిమ్మల్నైతే చాలా ఇక్కడ ఏంటి అంటే నాకు ఇక్కడ వచ్చిన కార్డ్స్ ప్రకారం అయితే మీ పర్సన్‌కి మీరంటే చాలా ఇష్టమండి. మీరు వెల్ సెటిల్డ్, మీరు చాలా అందంగా ఉంటారు. మీ పైన మీరు వర్క్ చేసుకుంటారు. మీకు ఎవరైనా వస్తారు. మీరు తలుచుకుంటే గనక ఎవరైనా వస్తారు. ఆహ్, సో, మిమ్మల్నైతే మీ పర్సన్ వదిలేసుకునే ఉద్దేశ్యం అయితే లేదు. మీతో న్యూ బిగినింగ్ చేయాలి. అండ్ మీకు చాలా అట్రాక్టెడ్ అయి ఉన్నారు. మీరు చాలా ఫ్రీడమ్ లవరు. మీరు ఏదనుకుంటే అది చేసేస్తారు. అండ్ ఫైనాన్షియల్‌గా కూడా మీరు స్ట్రాంగ్‌గా ఉన్నారు. మీ ఇష్ట ప్రకారమే మీకు నచ్చినట్టే మీరుంటారు. ఓకేనా? అందుకే మీ పర్సన్ మీకు చాలా అట్రాక్టెడ్‌గా ఉన్నారు. సో, ఇదే ఎనర్జీ కంటిన్యూ చేయండి. తప్పకుండా మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు. ఓకేనా? సో, ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదనేది చూద్దాం ఇప్పుడు. మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు యూనివర్స్? తీసుకుంటారా ఫ్యూచర్‌లో? మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ యాక్షన్ తీసుకుంటారా? మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూయర్స్ కోసం యాక్షన్స్ తీసుకుంటారా? మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూయర్స్ కోసం యాక్షన్ తీసుకుంటారా యూనివర్స్? ఓకే. యాక్షన్ అయితే తీసుకుంటారండి. కాకపోతే తన సిట్యుయేషన్ బాగులేదు. నిన్న కూడా ఇది మనకు రీడింగ్‌లో వచ్చింది కదా! ప్రెజెంట్ అయితే మీ పర్సన్ సిట్యుయేషన్ అస్సలు బాగులేదనమాట. అంటే తననెవరో బ్యాక్ స్టాబ్ చేశారు. తననెవరో చాలా మోసం చేశారు. అండ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, లవ్ ఇష్యూస్ కావచ్చు, ఏదైనా ఒక పర్సన్ వల్ల కావచ్చు, ఒక సిట్యుయేషన్ వల్ల కావచ్చు. ప్రెజెంట్ అయితే తను ఒక సైకిల్‌ని ఎండ్ చేశారనమాట. అంటే ఒక రిలేషన్‌ని కావచ్చు, తన లైఫ్‌లో ఒక సిట్యుయేషన్‌ని కావచ్చు. అదైతే ఎండ్ చేసేసుకున్నారు. ఇంకా నాకిదొద్దు. ఇది ఇక్కడితో ఎండ్ అయిపోవాలి అనేదైతే ఆ పెయిన్‌లో ఉన్నారు. చాలా పెయిన్ ఉందనమాట. ఓకేనా? ఎమోషనల్ పెయిన్ అండ్ ఇంకెవరిని నమ్మొద్దు అనేది. కాకపోతే ఇక్కడితో తన లైఫ్ అయిపోలేదు. నేనింకా చేయగలను. నేనింకా మళ్ళీ ఏమంటారు డెడికేషన్‌తో ముందుకెళ్తాను అన్న హోప్ అయితే ఉంది. కాకపోతే తన ఎనర్జీ ప్రెజెంట్ తన లైఫ్ అయితే బాగోలేదు. మీ పట్ల బానే ఉంది. మిమ్మల్ని ఒక మంచి పర్సన్ లాగా మీతో తన హ్యాపీనెస్ ఉంది అనైతే అనుకుంటున్నారు. కాకపోతే ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు అనంటే తన పరిస్థితి అయితే బాగోలేదు. నిన్న రీడింగ్‌లో కూడా సేమ్ వచ్చింది మనకి.
10 ఆఫ్ సోర్డ్స్ అంటే ఒక ఎండింగ్ సిచ్యువేషన్ అనమాట. ఇక్కడ వరల్డ్ కార్డ్ కూడా అదే చెప్తుంది. ప్రెజెంట్ తన ఒక సైకిల్‌ని అయితే ఎండ్ చేసేస్తున్నారు. తన లైఫ్‌లో ఒక పార్ట్‌ని ఎండ్ చేసేస్తున్నారు. అది ఏదైనా కావచ్చు. కెరీర్ ఆర్ సమ్ పర్సన్ ఏదైనా కావచ్చు. మోస్ట్‌లీ ఇక్కడ కొందరు డివోర్స్ సిట్యుయేషన్‌లో కూడా ఉండొచ్చు. తన పాస్ట్ రిలేషన్‌ని అంటే ప్రెజెంట్ ఏదైతే ఉందో రిలేషన్‌షిప్ తన లైఫ్‌లో ఆ రిలేషన్‌షిప్‌ని ఎండ్ ఆర్ డివోర్స్ చేసుకునే సిట్యుయేషన్‌లో కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ నాకు డబుల్ కన్ఫర్మేషన్ ఏంటంటే మ్యారీడ్ పర్సన్. మీ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్. ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్, హెరోఫెంట్ అదే చెప్తుందనమాట. ఓకేనా? సో, ప్రెజెంట్ తన లైఫ్‌లో జరుగుతున్న ఒక సిట్యుయేషన్‌ని ఎండ్ చేసుకొని, మీతో ఒక బ్యాలెన్స్ చేసుకోవాలి. మీతో ఒక ఎమోషనల్ బ్యాలెన్స్, మెటీరియల్ లైఫ్ అండ్ మీ రిలేషన్‌షిప్ 2 బ్యాలెన్స్ చేసుకోగలగాలి. మీ రిలేషన్‌షిప్‌లో ఒక పీస్ అనేది తీసుకురావాలి అనేది చూస్తున్నారు. కాకపోతే తను ఏదో ఒక ఫైనాన్షియల్ ఇష్యూస్ కోసం వెయిట్ చేస్తున్నారనమాట. తనకి ప్రెజెంట్ ఫైనాన్షియల్‌గా కొద్దిగా స్లోగా రన్ అవుతుంది. తను ఏదో ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేసున్నారు. ఆ ఇన్వెస్ట్‌మెంట్‌కి తగ్గ గ్రోత్ కనిపించట్లేదనమాట. సో, ఆ గ్రోత్ వన్స్ వచ్చిన తర్వాత మీ రిలేషన్‌షిప్‌లో ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు అండ్ బ్యాలెన్స్ అనేది తీసుకొనొస్తారు. సో, మీతో తనకి హ్యాపీనెస్ ఉంటుంది. మీరే తన వరల్డ్‌గా మీరు ఒక తన వరల్డ్‌లో ఒక హ్యాపీనెస్ అనమాట. తన సర్కిల్‌లో మీరొక హ్యాపీనెస్. అందుకే తను ప్రెజెంట్ ఉన్న పెయిన్‌ఫుల్ సైకిల్‌ని ఎండ్ చేసుకొని మీతో ఒక న్యూ సైకిల్ అనేది స్టార్ట్ చేయాలని అయితే అనుకుంటున్నారు. ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. ఒక రొమాంటిక్ న్యూ బిగినింగ్ ఇక్కడ 2 వచ్చాయి మనకి. ఏస్ ఆఫ్ పెంటికల్స్, ఏస్ ఆఫ్ వ్యాన్స్. సో, ఖచ్చితంగా మీతో యాక్షన్ అయితే తీసుకుంటారు. ఒక న్యూ బిగినింగ్ చేస్తారు. చిన్న ఆఫర్ అనేది మీకిస్తారు. ఒక రొమాంటిక్, ప్యాషనేట్ అండ్ స్టెబిలిటీకి సంబంధించిన ఆహ్, న్యూ బిగినింగ్ అయితే తీసుకుంటారు. అండ్ మీతో రిలేషన్‌షిప్ అనేది లైఫ్ లాంగ్ అనేది చూస్తున్నారనమాట. అంటే లాంగ్ టర్మ్ వరకి చూస్తున్నారు. కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఏంటి అనంటే మ్యారీడ్ పర్సన్, సొసైటీలో మంచి పేరున్న వ్యక్తి, ఫైనాన్షియల్‌గా స్టేబుల్ ఉన్న వ్యక్తి, లైఫ్‌లో బాగా సెటిల్ అవ్వాలని స్టెబిలిటీ కోసం ఆల్వేస్ ట్రై చేసే పర్సన్ అనమాట. చాలా అవార్డ్స్, రివార్డ్స్ అంటే సొసైటీలో మంచిగా బతకాలి, మంచి పొజిషన్‌లో ఉండాలి అనేది స్టెబిలిటీ కోసం ఎక్కువ ప్రియారిటీ ఇచ్చే పర్సన్ అనమాట. సో, ట్రస్ట్‌ఫుల్ పర్సన్. మీ పర్సన్‌ని ఖచ్చితంగా మీరు నమ్మొచ్చు. మీ పట్ల యాక్షన్ తీసుకుంటారు. వన్స్ తనుకు ప్రెజెంట్ నడుస్తున్న తన పెయిన్‌ఫుల్ సైకిల్ ఎండ్ అయిన తర్వాత తన ఫినాన్సెస్ అన్నీ క్లియర్ అయ్యేదాకా మీరు కొంచెం వెయిట్ చేస్తే గనక ఖచ్చితంగా మీ రిలేషన్‌షిప్‌లో న్యూ బిగినింగ్ ఉంటుంది. యాక్షన్ అయితే తీసుకుంటారు. ఓకే. ప్లీజ్ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. పర్సనల్ రీడింగ్ కోసం స్క్రీన్ పైన ఉన్న నెంబర్‌కి ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. బై.